కిర్లంపూడి మండలంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చదరం చంటిబాబు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం కేక్ కట్ చేసి టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. వృద్ధులకు, వికలాంగులకు రెట్టలను, పండ్లను పంపిణీ చేశారు. అనంతరం పాఠశాలలకు మజ్జిగ, చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు చదరం చంటిబాబు మాట్లాడుతూ, నేడు తెలుగువారు ఆత్మ గౌరవంతో జీవిస్తున్నారు అంటే అది స్వర్గీయ తారక రామారావు పుణ్యమే అని, ఆనాడు బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచి కూడు గుడ్డ నీడ అనే నినాదంతో తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో చాటి చెప్పిన వ్యక్తి తారక రామారావు అని కొనియాడారు. ఎన్నికల కోడ్ ఉండటంతో మహానాడు నిర్వహించుకోలేకపోతున్నామని, మహా పండుగ వాతావరణంలో జరగాల్సిన జయంతి వేడుకలను సాదాసీదాగా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. జగపతి నగరం సర్పంచ్ శ్రీలత మాట్లాడుతూ, మహానుభావుడు రామారావు జయంతి వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని, మళ్లీ ఇదే రోజుల్లో విజయోత్సవం అనంతరం మరింత ఘనంగా ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలను జరుపుకుంటామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాళ్ళ వెంకటేష్, మద్దాల మణికంఠ స్వామి, సరిసే శివ, ఆళ్ల బాబులు, నంది బాలకృష్ణరాయుడు, సత్యానందం, బొడ్డేటి లోవా, ఆళ్ల దుర్గాబాబు, మల్ల రమేష్, మహేష్, కిర్లంపూడి మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం చాలా శుభప్రదంగా భావిస్తున్నాము. మళ్ళీ ఇదే రోజుని ఇంతకు మించి ఘన విజయంతో ఆనంద ఉత్సాహాలు కూడా జరుపుకుంటామని అందరి తెలియజేస్తున్నాము. ఎందుకంటే రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీని ఆయన యొక్క అడుగుజాడల్లో నడుస్తూ పార్టీకి విధేయులమై ఉంటూ తెలుగు ప్రజలుగా సగౌరవంగా జీవిస్తున్నాము. ఆయనకి నా జోహార్లు తెలియజేసుకుంటూ ఆదేశాల మేరకు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతిని పురస్కరించుకొని కిర్లంపూడి మండల హెడ్కోటలో సింహాద్రిపురం, యాలంక, జగపతినగరం పంచాయతీ నాయకులు ఆధ్వర్యంలో జయంతి వేడుకను జరుపుకోవడం జరిగింది. ఈ రోజుని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29ని పార్టీని స్థాపించి 9 నెలల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి కూడు గుడ్డ నీడ అనే నినాదంతో తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో చాటడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున ప్రతి పేద ప్రజలు కూడా ఆనందంగా ఉన్నారంటే అది ఒక నందమూరి తారక రామారావు గారు చేసిన ఫలితం అని చెప్పి చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ఒకటే ఒక ఇది మీద చేశారు. నిజ జీవితంలో ఆయన రాజకీయంగా, మన నట జీవితంలో నటించాం. నిజ జీవితంలో కూడా ఏదో పేద ప్రజల కోసం చిన్న గ్రామంలో పుట్టాను నేను. ఈ పేద ప్రజలకు నేను చాలా చేయవలసింది ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీని స్థాపించి ఇవాళ పేద ప్రజల కోసం ఏ విధంగా తెలుగుదేశం పార్టీని స్థాపించారో 2 రూపాయల బియ్యం, అదేవిధంగా పేద ప్రజలు పట్టుకోవడానికి జనతా వస్త్రాలు, అదేవిధంగా ఇల్లు నిర్మించడం జరిగింది. అదంతా ఈరోజు పేద ప్రజలు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా స్వచ్ఛందంగా జీవిస్తున్నారంటే అది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చేసిన కృషి అని చెప్పి మనందరూ తెలియజేసుకోవాలి. నందమూరి తారక రామారావు గారు చేసిన మేలు ఈ యొక్క ఆంధ్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోరు. ఎప్పటికీ కూడా ఆయన స్థిరస్థాయిగా నిలిచే ఉంటారని చెప్పి మేమందరూ తెలియజేసుకుంటున్నాం.